ఐపీఎల్ 2024లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జోరుకు ఢిల్లీ క్యాపిటల్స్ బ్రేకులు వేసింది. ఆదివారం విశాఖ వేదికగా జరిగిన ఉత్కంఠ మ్యాచ్లో 20 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ హాఫ్ సెంచరీతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 191 ఫర్ 5 పరుగులు చేసింది. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ ను 171 ఫర్ 6 పరుగులకు కట్టడి చేసింది. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్రలు సింగిల్ డిజిట్ కే అవుట్ అయ్యారు. దీంతో సీఎస్కేకు పరుగులు రావడం కష్టమైంది. అజింక్య రహానే 30 బంతుల్లో 45 రన్స్ తో రాణించడంతో సీఎస్కే పోటీలోకి వచ్చింది. భారీ హిట్టర్లు శివన్ దూబే, సమీర్ రిజ్వీలు స్వల్ప స్కోర్కే అవుట్ కావడంతో సీఎస్కే ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. రవీంద్ర జడేజా సైతం వేగంగా పరుగులు రాబట్టడంలో విఫలమయ్యాడు. చివర్లో మహేంద్ర సింగ్ ధోని కాసేపు అలరించిన జట్టు అంతరాన్ని తగ్గించగలిగాడే తప్ప విజయాన్ని అందించలేకపోయాడు. ఈ మ్యాచ్లో 17 బంతులాడిన ధోని 3 సిక్స్లు 4 ఫోర్ల సాయంతో 37 రన్స్ చేశాడు. అయినా ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 171 ఫర్ 6 పరుగులకు పరిమితమైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ దిగిన ఢిల్లీకి ఓపెనర్లు అదిరే ఆరంభమిచ్చారు. ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన పృథ్వీ షా 27 బంతుల్లో 43 రన్స్ తో సత్తా చాటాడు. డేవిడ్ వార్నర్ సైతం హాఫ్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్ ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఫామ్ లోకి వచ్చాడు. 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. రోడ్డు ప్రమాదం తర్వాత జట్టులోకి వచ్చాక తాను ఆడిన 3వ మ్యాచ్లో పంత్ ఈ ఫీట్ ను సాధించాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 191 ఫర్ 5 పరుగులు చేసింది. కాగా ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది తొలి ఓటమి. ఆర్సీబీ గుజరాత్ టైటన్స్ ను ఆ జట్టు ఓడించింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడిన డీసీ ఈ మ్యాచ్లో గెలిచి ఈ సీజన్లో తొలి విజయాన్ని నమోదు చేసింది.